ఘనాకలన్నీ గ్రామం ఎన్టీ హైలైతే శ్రీనివాస్ సర్పంచ్గా మాట్లాడుతున్నారు. ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ 15 సంవత్సరాలుగా బంద్ ఉంది. దాన్ని పునరుద్ధరించుకొని అలాగే ఇప్పుడు మనకు కోఆపరేటివ్ నుండి పునరుద్ధరించుకొని షుగర్ కంటే చక్కెర కంటే ఎక్కువ రేటుగా బెల్లం ఉంది. దాని బెల్లం పరిశ్రమకు మార్చుకోవడానికి మనకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాన్ని ఆలోచించి పునరుద్ధరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరి సారంగూరు పరిధిలోని తానాకాలం విలేజ్ మండలం మా దగ్గర సారంగూరు ఫ్యాక్టరీ 6 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి చుట్టుపక్కల విలేజ్లు అందరూ ఇంతకుముందు చెరుకు తోలే వాళ్ళు. అది ఫ్యాక్టరీ మూతపడి 15-16 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మాకు వరి తప్ప ఆల్టర్నేట్ పంట లేదు. చెరుకు పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఎథనాల్ కానీ బెల్లం కానీ అలాంటి దాని ఫ్యాక్టరీలో రకరకాలుగా చక్కెర కాకుండా ఇవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా లాభం ఉంటుందో చూసుకొని గవర్నమెంట్ దాన్ని పునరుద్ధరించాలి. ఫ్యాక్టరీ తొందరగా సాల్వ్ చేయాలి. రైతులకు సహాయపడాలి. రైతులు బాగుపడాలంటే గవర్నమెంట్ చొరవ చూపాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని ఆనాడు పెద్దలు చాలామంది కలిసి ఒక 100 రూపాయల కాడికి ఆనాడు షేరు జమ చేసిండ్రు. 2,95,00,000 రూపాయలు రైతుల నుంచి జమ అయింది జరిగింది. ఆనాడు 100 రూపాయలు అంటే తులం బంగారం వచ్చేది. కానీ ఈరోజు అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల అలసత్వం వల్ల ఇలా ఫ్యాక్టరీ మూలపడ్డది. ఆనాడు గవర్నమెంట్ పెట్టింది 50 లక్షలు మాత్రమే, రైతులు పెట్టింది 2,95,000. దాంతో 7 కోట్లకి అమ్ముకుంటా అంటే ఆనాడు హైకోర్టుకు పోయేసి స్టే తీసుకురావడం జరిగింది. ఈరోజు రైతులం అందరం కలిసి అన్ని పార్టీలకు సంబంధించిన అందరం కలిసి 8 మంది రైతులు ఇవాళ హైకోర్టులో 95 యాక్ట్ కింద మాకే ఇవ్వండి, మేము నడిపించుకుందామని చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ ఇవ్వకపోతే ఇవాళ గవర్నమెంటు వాళ్ళు అధికారులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కలిసి ఇక్కడ కోఆపరేటివ్లనే ఫ్యాక్టరీ నడిపిమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆరుదడి పంటగా చెరుకు ఉంటుంది కాబట్టి చెరుకు పెట్టడానికి గ్రామ రైతులు దాదాపు 70-80 గ్రామాల రైతులు అందరూ కూడా 100 ఎకరాలు 50 ఎకరాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఫ్యాక్టరీ వెంటనే తెరవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.